He has to be fine. I don't know, నాకు చాలా ఏడుపు. అశు రెడ్డి అప్పట్లో సేమ్ సమంతలానే ఉంటుందని నాగార్జున గారు బిగ్ బాస్ లోకి తీసుకున్నారు. బిగ్ బాస్ లో చూసే ఆడియన్స్ అందరికి కూడా జూనియర్ సమంతగా బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ టైంలో కూడా నాగార్జున గారు జూనియర్ సమంత అంటూ పిలిచేవారు. బిగ్ బాస్ కి రాకముందు యుఎస్ఏ లో ఉన్న అశు రెడ్డి నితిన్ నటించిన చెల్ మోహన్ రంగా మూవీలో నటించారు. ఆ తర్వాత సమంత వీడియోస్ ని డబ్ చేస్తూ సేమ్ సమంతలా ఉండడంతో ఇన్స్టాలో అప్పట్లో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నాగార్జున గారు బిగ్ బాస్ కి పిలిపించారు. బిగ్ బాస్ లో కూడా బాగా పాపులర్ అయ్యారు ఆశు రెడ్డి. ఆ తర్వాత తనే యాంకర్ గా హ్యాపీ డేస్ అనే ఒక షో కూడా చేశారు ఈ టీవీలో. అప్పట్లో ఆ షో అంత పాపులర్ కాకపోయినా కూడా ఆశు రెడ్డికి ఆర్జీవి ద్వారా మంచి పాపులారిటీ వచ్చింది. ఆర్జీవి తీసిన మూవీకి ప్రమోషన్ వీడియో కూడా చేశారు ఆశు రెడ్డి. ఆర్జీవితో చేసిన వీడియోతో ఆశు రెడ్డికి పాపులారిటీ వచ్చినా కూడా పాపులారిటీ కన్నా ఎక్కువ నెగిటివిటీని మూటకట్టుకున్నారు ఆశు రెడ్డి. ఆ తర్వాత చాలానే గ్యాప్ ఇచ్చేశారు. ఆర్జీవితో ఇంటర్వ్యూతో ఎప్పుడు పాపులర్ అయ్యారో వెంటనే బిగ్ బాస్ ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చారు ఆశు రెడ్డి. కొద్ది రోజులు బిగ్ బాస్ ఓటీటీలో చేసిన ఆశు రెడ్డి బయటకు వచ్చి ఆ తర్వాత కొన్ని టీవీ షోలు కూడా చేశారు. అయితే రీసెంట్ గా ఆశు రెడ్డి సోషల్ మీడియాలో కానీ టీవీ షోల్లో కానీ యూట్యూబ్ లో కానీ పెద్దగా కనిపించడం మానేశారు. అప్పట్లో సుమ అడ్డాకు వచ్చిన ఆశు రెడ్డి ఆపోజిట్ కంటెస్టెంట్ నువ్వేదో సర్జరీ చేసుకున్నావంట కదా అంటే పర్సనల్ విషయాలు ఇక్కడ లాక్కండి అంటూ ఆశు రెడ్డి అప్పట్లో సీరియస్ అయ్యారు. అయితే రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశు రెడ్డి ఓపెన్ అయ్యారు. ఒకసారి షూటింగ్ కి వెళ్లేటప్పుడు తల బాగా నొప్పి రావడంతో ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ అలా 1 వీక్ టాబ్లెట్స్ యూజ్ చేశా అంటూ ఆ తర్వాత షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పడిపోయా అంటూ హాస్పిటల్లో చూపిస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉందంటూ చెప్పారంటూ అది చిన్న ట్యూమర్ కాదంటూ అది తీస్తే పూర్తిగా గతం మర్చిపోయే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్పారంటూ అలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడ్డా కానీ దేవుడి దయ వల్ల అంతా బాగానే జరిగిందంటూ ఎమోషనల్ అయ్యారు ఆశు రెడ్డి. అయితే రీసెంట్ గా ఆశు రెడ్డి సర్జరీ చేయించుకున్నారంటే ఇంకా దేనికో చేయించుకున్నారనుకున్నారు ఆడియన్స్. అయితే రీసెంట్ గా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఆశు రెడ్డి వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. అప్పుడు ఆడియన్స్ అందరికి కూడా క్లారిటీ వచ్చింది. ఓ ఆశు రెడ్డి గారు దీనికి సర్జరీ చేయించుకున్నారా